హాయ్ అండి. రసం చేసుకుందామా? నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడుక్కొని వాటర్ అయితే పోసేసుకోవాలి. దాంట్లో ఒక టమోటా కూడా వేసుకొని మంచిగా అయితే పిసుకొని పక్కన పెట్టుకోవాలి. రసం పౌడర్ కోసం అయితే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి అయితే తీసుకొని పౌడర్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం ముందుగా చేసుకున్న పౌడర్‌ని కూడా ఏసేసుకొని, పసుపు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ టమోటా, చింతపండు రసం కూడా పోసేసుకొని మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. పులుపు తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకొని 2 పొంగులైతే రానియ్యాలి. పొంగొచ్చిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకుంటే వేడివేడిగా రసం అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళైనా ఈజీగా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు అయితే ట్రై చేయండి. మంచి డైజెషన్ ఫుడ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.